ఉపదేశసారములు 10వ పద్యము. ఈరోజు ఈ పద్యం మొదలు పెడుతున్నాము. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ్చ నిశ్చితం. హృదయ స్థానము. మనస్సు ఎక్కడ స్వస్థలంగా ఉంటుందంటే హృదయ స్థానంలో మాత్రమే. అంటే విడిగా మీరు మనస్సును తీసుకొచ్చి ప్రపంచానికి తీసుకొచ్చినప్పుడు అది మీ మాట వినదు. అదే మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచినప్పుడు మీ మాట వింటుంది. అదేంటండి? మనస్సుని హృదయ స్థానంలో ఎలా నిలిపి ఉంచుతాము అనంటే, మీరు కొంచెం మనస్సుతో మానేసి హృదయంతో మాట్లాడటము, హృదయం మీద దృష్టి పెట్టడం చెయ్యాలి. చేస్తే ఏదైనా ఒక ఆలోచనొచ్చింది. ఏదో ఒక నెగెటివ్, ఒక చెడు వచ్చింది. ఇది తప్పు. నా హృదయం ఇలా లేదు. ఎందుకంటే అందరికీ హృదయం శుద్ధిగానే ఉంటుందండి. మనస్సుతో జీవించేస్తారు కాబట్టి తెలీదు. కొంచెం మనస్సుని పక్కన పెట్టి, ఇది భగవాన్ రమణ మహర్షి ఆ ఈ హృదయంలోనే దృష్టి పెట్టమంటే జనులందరూ కూడా ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ చూసుకోవాలన్న. హృదయ స్థానమందు నిలిచి ఉండడం అనంటే భగవాన్ ఏం చెప్పారంటే, ఆ హృదయాన్ని అబ్జర్వ్ చేయరా బాబు అని చెప్తే, జనాలు ధ్యానం ఇక్కడ చేయమంటారా అని అడుగుతారు. ధ్యానం ఇక్కడ చేసినా, ఇక్కడ చేసినా, ఎక్కడ చేసినా మొత్తం మీద నువ్వు చేయాలి. ఒక ఏకాగ్రత కోసము ఒక స్పాట్ అంతే. అదేమో అక్కడేమి నిలబడదు. ఒక ఏకాగ్రత కోసం. అయితే ఏం చేస్తారంటే ధ్యానం ఇక్కడ గమనించేసి వదిలేసి తర్వాత హృదయాన్ని వదిలేస్తారు. అలా కాదు ఇక్కడ. హృదయ శుద్ధి కాకపోతే అహంకారం లేసిపోతూ ఉంటుంది. నేను నాదే గొప్ప. నన్ను ఇలా అన్నారు. నేనిలా చేశాను. నేనలా చేశాను. నన్నెంత మాట అంటారా? లేతే నాకేంటి? ఇలా ఇవన్నీ మీరేదైతే నేనుతో కూర్చుకున్న అహంకారమో ఇదొచ్చేస్తా ఉంటుంది. కాబట్టి మనస్సు తన స్వరూపమునందు నిలిచి ఉండుట అంటే దాన్ని క్రియ, అదే కర్మ, అదే భక్తి, అదే బోధ. దాన్ని భక్తి యోగము, జ్ఞాన యోగము అన్నీ అక్కడే ఉన్నాయి. కీలకము అంటాం. కీలకము మీ టోటల్ కీలకమంతా మీ హృదయ స్థానము. ఒక మనిషిని అంచనా వేయటానికి లేకపోతే ఒక మనిషి యొక్క స్థితి తెలియాలి అనంటే అతని హృదయంలో ప్రేమ ఉందనుకోండి అన్ని పక్కకెళ్ళిపోతాయి. ఒకవేళ అతను ఎప్పుడైనా చెడుగా బిహేవ్ చేసినా ఆ ప్రేమ మనకి గుర్తుకు వచ్చి మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఆగుతాం. ఒక మనిషి హృదయంలో ప్రేమ లేకపోతే అసలు ఎవరిని అర్థం చేసుకోలేడు. అవసరాలకి దగ్గరికొస్తారు. అవసరాలకు ఉంటారు తప్పించి ఉండలేరు. కాబట్టి ప్రేమ ముఖ్యం. అంటే హృదయం అంటేనే ప్రేమ. అయితే అలాంటి ప్రేమ స్వరూపులమైన మనం ఇలా ఎందుకైపోయాం? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎందుకెళ్ళిపోయాం అంటే మనస్సు వెళ్ళిన చోటకల్లా మనం వెళ్ళాం. అందుకని మనిషి అంటే మనస్సు కాదండి. మనిషి అంటే హృదయం. మీరిది గుర్తుపెట్టుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. మనిషి అంటే మనస్సు కాదు. అయితే చాలా కష్టం. 7 సంవత్సరాలొచ్చే వరకు మనస్సు ఏర్పడదు కాబట్టి పిల్లోడు స్వచ్ఛంగా ఉన్నాడు. అమ్మాయో, అబ్బాయో ఎవరైనా పిల్ల స్వచ్ఛంగా ఉంది. 7 సంవత్సరాలొచ్చే వరకు ముద్దుగా ఉంటారు. అక్కడి నుంచి తల్లిదండ్రులకు కూడా భారమే. అక్కడి నుంచి మొదలుపెడతాడు దుకాణం. మనస్సు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఇంకో 2, 3 సంవత్సరాలు పడుతుంది ఆ మనసుతో మనం. ఓ 10 సంవత్సరాలు దాటితే మీరు పట్టుకోలేరు. ఎందుకంటే ఇదివరకైతే ఇంకా మనస్సు లేట్‌గా వచ్చేది. అంత వేగం లేదు. ఇప్పుడు చాలా వేగం. అంటే నేను శాస్త్ర ప్రకారం 7 సంవత్సరాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా తగ్గిపోవచ్చు గాక. ఎందుకని మీరు పొట్టలో ఉన్నప్పటి నుంచి మీరు కూడా వేషాలేసేసి బోలెడు వేషాలేసేసారు.
పొట్టలో ఉన్నప్పటి నుంచి తిన్నగా ఉన్నారా ఏంటి? ఇప్పుడు మరి పిల్లలు ఇలా ఉన్నారా, అలా ఉన్నారా అని అనడానికి లేదండి. తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అవ్వాలనంటే ముందు తల్లిదండ్రుల లక్షణాలు రావాలి. వచ్చాకనే కనాలి. ఇది మాతృత్వం అంటే ఇది చాలా దైవత్వము అనేంత స్థితి ఎవరికుందండి? ఎవరికుంది? అసలు చాలా కష్టమండి. అందుకని అనుభవించాలి. ఇది ప్రారబ్ధం కాదండోయ్! ఇది స్వయంకృతాపరాధం. మళ్ళీ మీరది ప్రారబ్ధంలోకి తోసేసి వీడు ఇలాంటోడు పుట్టాడు, అలాంటోడు పుట్టాడని మీరు అనకూడదు. స్వయంకృతాపరాధాలివన్నీ. నువ్వు చేసుకున్న గోతిలో నువ్వే పడతావు అని ఒక సామెతుంది. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావని. మరి హృదయస్థానం నిలిచి ఉండడానికి ఖాళీ ఎక్కడుందండి మనుషులకి? ఖాళీ ఎక్కడుంది చెప్పండి? అయితే కనీసం పిల్లలు 10 ఇయర్స్ దాటిన తర్వాతైనా నువ్వు కొంచెం హృదయస్థానాన్నుంటే నీ స్పందన, నీ ప్రేమ తరంగాలు వాడికి తాకి కొంచెం మంచిగా తయారవుతాడు. లేదంటే కష్టమండి. సో, కాబట్టి హృదయము అన్నప్పుడు మనం బ్యాక్ రావాలి అని ఫస్ట్ సాధకులకి తెలియాలి. సాధకులంటే ఎవరండి? మనలో ఉండే లోపాలని సరిచేసుకొని, మనలో ఉండే దివ్యత్వాన్ని, దైవత్వం వైపు మనం జీవించటము. ఇది సాధకుల యొక్క లక్షణం, లక్ష్యం. హృత్స్థలే మనస్వస్థతా క్రియ. హృదయం అనే ఒక స్థలం ఉందిరా నాయనా! నీ మనస్సు నా మాట వింటలేదంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టరా బాబు అని చెప్పారు. ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి కాదు. నువ్వు మనస్సు వెంట పరుగు పెట్టకుండా హృదయం దగ్గరికి రా ముందు. వస్తే ఎలా పెట్టాలో తెలుసు. నేను ప్రేమించటం అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ముందు బయటోళ్ళని కాదండి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలంటే ముందు మన జన్మ ఎన్నో జన్మల నుంచి మనం ఆ ప్రేమ దొరక్క, లేకపోతే ఇంకోటి చేయక, ఇప్పుడు మీరు చూడండి ఒక కుక్కను పెంచారనుకోండి. అది మీ ప్రేమ కోసం దానికి తిండి పెట్టేశారు. అయినా మీ వెనకాల తిరుగుతుంది. ఎందుకు? మీరిలా దువ్వో, లేకపోతే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడమో ఏదో చూస్తుంది గదా! ఏదో చూస్తుంది. అంటే ప్రేమ ప్రతి ప్రాణికి కావాలి. ఆ కుక్కే కాదండి. ఏది తీసుకోండి. ఏ పశువునో, లేతే పక్షినో దేన్ని తీసుకోండి. మీరు 2 రోజులు దాని మీద ప్రేమ చూపిస్తే అది మీ వెనకాలే మనిషి యొక్క నాలెడ్జ్ అది కదా! అన్నీ తన అవసరాలకి దగ్గర చేసేసుకోగలడు దేన్నైనా సరే. సో, మనం మన హృదయము అన్నప్పుడు మీరు ముందు దాని దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. హృదయ స్థానంలో మనస్సు తన స్వరూపమునందు నిలిచి ఉండడమే నిశ్చయముగా కర్మ, భక్తి, యోగము, జ్ఞానము అన్నప్పుడు ఎందుకలా అన్నారు అనంటే, హృదయ స్థానంలో ఈశ్వరుడున్నాడు. ఈశ్వరుడు మీన్స్ భగవంతుడు. భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడు? అంగుష్ట మాత్రంగా ఉన్నాడు. అంగుష్టం అంటే బొటకన వేలు. మొత్తం మీరు హ్యాండ్ బలమంతా ఈ బొటకన వేలుతోటే ఉంది. దీనితోటే ఉంది. అందుకే కదండీ ఏకలవ్యుడిని అతను బొటకన వేలు ఇచ్చేయమంటే తీసి ఇచ్చేసాడు. ఇంక మళ్ళీ బాణం వేయడానికి లేదు. సో, ప్రతి పనికి దీని బలం మొత్తం. అందుకని దీన్ని పరమాత్మతో పోల్చారు. ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు. ఈ రెండింటిని ఈ జీవైక్యము అన్నారు అందుకే. ఇది చిన్ముద్ర. చిన్ముద్ర అంటే అంటే చిన్మయ స్థితి. మనస్సు లేని స్థితి. ఇది వేసావంటే ఇంక మనస్సు లేని స్థితిలో నువ్వు ఉండాలి అని ఈ ముద్ర గుర్తు చేస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు హృదయము ఈ అంగుష్ట మాత్రం అని ఎందుకు చెప్పారంటే, ఈ ఈ బొటకన వేలు ఇలా పెడితే ఎంత ఖాళీ వచ్చిందో, అంత ఖాళీ మీ హృదయంలో ఉంది. అదే హృదయాకాశము అన్నారు. ఆ హృదయాకాశములో పరమాత్మ యొక్క చైతన్యం ఉంది. దాని నుంచే నువ్వు నడుస్తున్నావు అనేది మొత్తం వేదాల యొక్క సారం మీకు చెప్పేశాను. మొత్తం వేదాల యొక్క సారం అది.
అలాంటి హృదయ స్థానంలో భగవంతుడున్నాడు కాబట్టి, అక్కడి నుంచే నేను నడుస్తున్నాను కాబట్టి, నేనెక్కడికి వెళ్ళాలి? నాలోకి వెళ్ళాలనంటే, ఫస్ట్ నన్ను ప్రేమించటం అనంటే, నేనొచ్చిన పనేంటండి? నేనొచ్చిన పని నా ప్రథమ కర్తవ్యము భగవంతుడిని చేరుకోవడానికి. మరి చేరుకోవాలంటే ఆయన కనిపించట్లేదు కదా! అని మీరనకూడదు. మీలోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడంటే నాలో ఉన్నాడని టక్‌మని నోటితో చెప్తున్నారు. మరెక్కడున్నాడో తెలియాలి కదా! ఎక్కడున్నాడు? హృదయ స్థానంలో. హృదయ కుహర మధ్యే కేవల కైవల్యము అని ఎందుకు చెప్పారండి? ఊసపకి చెప్పారా ఏంటి? వాళ్ళు అనుభవించి చెప్పారు. వాళ్ళు అనుభవించి చెప్పారు కాబట్టి, ఆ హృదయ కుహరంలో వాళ్ళు ఆ హాయిని పొంది ఉన్నారు కాబట్టి చెప్పారు. సో, అక్కడ మనం ఉండాలనంటే, మనం ఫస్టు దానికింకా ఇవన్నీ మొత్తం అన్ని మార్గాలు. ఎలా మార్గాలు అంటే, స్థిర సుఖమాసనం అని పతంజలి. పాపం మరి మళ్ళీ ఆసనంలో ఎక్కువ సేపు కూర్చోలేకపోతారని మళ్ళీ దానికేమో ప్రక్రియలు చెప్పి అన్నీ మొత్తం కండరాలన్నీ సాగదీసి దాన్ని ఈజీ చేసే మెథడ్‌లన్నీ తర్వాత తర్వాత వచ్చినియండి. ఓకే. ఇప్పుడు ఓంకారం. ఓంకారంతో ఏంటంటే ఓంకారం శబ్దం నాభిలో ఉద్భవించింది. ఆ శబ్దం నాభిలో ఉద్భవించినప్పుడు పర అన్నాము. హృదయ స్థానాన్ని పశ్యంతి అంటే కీలకమైన స్థానము. అక్కడ ఉండే స్పేస్ నుంచి ఉండే చైతన్యము ఏదైతే అది ప్రకాశము, ఆ ప్రకాశాన్ని తీసుకొని పైకి రావాలి అనంటే, అక్కడ మనం 6 అరిషడ్ వర్గాలు కప్పేసి ఉంచుతాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అనే 6 అరిషడ్ వర్గాలు ఆ హృదయ స్థానాన్ని అంగుష్ట మాత్రంగా ఉన్న ఖాళీలో ఉన్న చైతన్యాన్ని కప్పివేసి ఉంటుంది. ఉంటే దాన్నించొచ్చే చైతన్యము ఈ 6 అరిషడ్ వర్గాలు మీరు ఏది ఇచ్చారో దాని నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది. ఓంకారం పుట్టింది అంటే శబ్దం పుట్టింది. ఆ శబ్దము ఈ రిఫ్లెక్షన్ తీసుకుంది బయటకొచ్చేసింది. అది పశ్యంతి వైఖరి అన్నారు. ఇప్పుడు అటువంటి వైఖరి బయటికొచ్చేటప్పుడు ఈ 6 అరిషడ్ వర్గాలు తీసేస్తే ఆత్మస్థితిగా పనిచేస్తాడు అని మొత్తం టోటల్ వేదాల్లో తత్వమసి అదే నువ్వు అన్నా, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నా, నీ ప్రజ్ఞ పని చేయటానికి ముందు ఇవి తీయాలి. మరి ఇవి తీయకుండా మరిప్పుడు ప్రజ్ఞ పనిచేస్తోంది కదా అనంటే, ఇప్పుడు ప్రజ్ఞ పని చేయట్లేదు. మనస్సు, తెలివితేటలు, రకరకాల భావావేశాలు వీటన్నింటితోటి నువ్వు వ్యక్తిత్వాన్ని ఒకటి డెవలప్ చేసుకున్నావు కదా! అది పనిచేస్తోంది. మరి మహాత్ములకి అలా ఆత్మశక్తి నుంచి పనిచేస్తుంది కాబట్టి, ఇంక వేరే నాలెడ్జ్ ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా ఆ ఓపెన్ నుంచే వస్తుంది. అందుకని మస్తిష్కం వాటము తగ్గిస్తే, హృదయం దగ్గరికి వెళితే ఆత్మస్థితి నుంచి శక్తి డైరెక్టు అని తెలియజేశారు. ఓకే. కాబట్టి లోకంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆరాధన మనకు తీసుకొస్తూ ఉంటారు. అయితే అలా ఈశ్వరారాధని తీసుకొచ్చినప్పుడు, దాని వైపు జర్నీ మనం చేస్తున్నప్పుడు, మనం ఆ ఈశ్వరారాధనతో నువ్వు నీ లోపలికి వెళ్ళాలనుకుంటున్నావా? నీ కర్మలు తొలగాలనుకుంటున్నావా? ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూలు. సాధకుడు అక్కడ ముందొక క్లారిటీ కావాలి. నాకు భగవంతుడు దేనికి కావాలి? లేకపోతే నాలో ఉన్న భగవంతుడిని నేను తెలుసుకోవడం అంటే ఎందుకు తెలుసుకోవాలి? ఇది గూడా మీకు తెలియాలి. అసలు ఎందుకు తెలుసుకోవాలి నేను? ఇది తెలియాలి. తెలుసుకుంటే ఏం చేయాలి? ఇది కూడా తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలి అనంటే, అందుకే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే తెలుస్తుంది. నా జన్మ అందుకే ఉంది గాబట్టి. లేదా
ఇప్పుడున్న ఈ ఈ భావాలతో స్వేచ్ఛ లేదు. ఓసారి సుఖం, ఓసారి కష్టం, ఓసారి విసుగు, ఓసారి చిరాకు, ఓసారి కోపం. ఏవో రకరకాల ఇలా మేఘాల్లాగా వెళుతోంది భావం. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనంటే నేనేం చేయాలి? అన్నప్పుడు మార్గము భగవంతుడు. ఎందుకని? అది నిత్య నూతనము లేకపోతే సత్యము అనంటే ఎప్పుడూ ఉండేది. మిగతావన్నీ వచ్చిపోయేవి. నీకు వచ్చిపోయేవి కావాలా? ఎప్పుడూ ఉండేది కావాలా? అశాశ్వతమైనది కావాలా? శాశ్వతమైనది కావాలా? అనేది మనం తేల్చుకోవాలి. ఫస్ట్ మనం తేల్చుకోవాలి. తేల్చుకుని నాకేం గావాలి అనేది నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటే జర్నీ ఈజీ. అప్పుడు బాధ రాదు. కష్టం అనిపించదు. లేకపోతే ఇది ఓ పక్క ఇటు పిల్లలు, ఫ్యామిలీ ఇది చూసేసుకోవాలి. ఓ పక్క ఇది చూసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు ఒక క్లారిటీ కావాలి. ఎంత ఎత్తుకెదిగినా, ఏం చేసినా, ఎక్కడ స్టాప్ చేయాలో తెలియకపోతే వాడు నలిగిపోతాడు. వాడి నలిగిపోవడమే కాదు, వాడి జీవితం పాడు చేసేసుకుంటాడు. అందుకని ఎక్కడికెక్కడ దేన్ని ఎక్కడ స్టాప్ చేయాలో తెలియాలి అనంటే ఫస్ట్ మనస్సుతో, మస్తిష్కంతో మనుషులు కాదు. హృదయం దగ్గరికొచ్చేస్తే ఒక నిదానం ఉంది. అక్కడ ఒక ప్రేమ ఉంది. ఎమోషన్ తగ్గుతుంది. ఇవన్నీ ఉంటాయి. మనస్సుతోటే ఎమోషన్‌లు, భావోద్వేగాలు అన్నీ. హృదయం దగ్గరికొచ్చేస్తే నేను చూసేదాన్ని చాలామంది మహాత్ముల్ని. వాళ్ళని చూస్తే అరే! వీళ్ళు చాలా కఠినంగా ఉన్నారనిపించేది. వాళ్ళు కఠినం కాదండి. వాళ్ళ నాలెడ్జ్‌తో ఉన్నారు. వాళ్ళ జ్ఞానంతో ఉన్నారు. మనం లోకంలో మనం ఏం చేసామో అదే అందరూ చేస్తే కరెక్ట్ అంటాం. నీ అభిప్రాయం నువ్వు మస్తిష్కంతో అభిప్రాయాలివన్నీ. ఈ అభిప్రాయాలతోటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కాల్చేస్తాం మనం. లేదా మనం గూడా ఒక అభిప్రాయం ఏర్పరచేసుకుంటాం చుట్టూ ఉన్న వాళ్ళతోటి. మస్తిష్క మనుషుల కింద ఉంటే అలాగే ఉంటాం. అలా ఏర్పాటు చేసుకోకూడదు. ప్రేమ అనంతం అన్నారు. అలాంటి అనంతమైన ప్రేమలో మనం ఉంటే చుట్టూ ఉండే అన్నింటి నుంచి మనకి ప్రేమ అందుతుంది. ఆ ప్రేమ మనకి తెలియబడుతుంది. లేపోతే తెలియబడదు. అందుకు ఏమైపోతుందంటే ప్రేమ లేదు. మోహంలోకెళ్ళిపోతాం. మోహంలోకెళ్ళిపోయి నాది, నేను అనే ఒక సర్కిల్‌లో మోహంలో ఉండిపోతాం. ఇది సాధకుడికి పెద్ద డేంజర్. అరే! సాధకుడేంటండి? అసలు సాధకుడే అవ్వలేదు కదా! అవ్వడానికి కూడా ఇదే అడ్డు. అవ్వకుండా ఉండడానికి ఇది అడ్డు. ఓకే. కాబట్టి మీరు సాధకులు అవ్వాలన్నా ఈ మోహము ఉందా? ప్రేమ ఉందా నాకు తెలుసుకుంటే ఫస్టు మనకు మనకి ప్రేమనేది ఎంతుందో తెలిసిపోద్ది. నా ప్రేమ ఏంటో నేను చూసుకోలేను. ఫస్ట్ అక్కడ తీసేయాలి. మరి నేను మంచిదాన్ని అనుకోకపోతే నన్ను నేను ప్రేమించుకోలేను కదండీ! అని అడిగారు ఎవరో ఒకసారి క్వెషన్. మీరు అస్తమానం మూర్చబెళ్ళి, మూర్చబెళ్ళి అంటున్నారు. మరి నేను మంచిదాన్ని అనుకోపోతే నన్ను నేను అరే! ప్రేమించుకోవడానికి నువ్వు మళ్ళీ మంచిదానివని ఓ ట్యాగ్ యేసుకొని ప్రేమించుకోవాలా ఏంటండి? ఇప్పుడు పిల్లోడు అస్తమానం పొగిడితేనే మీరు పాలు పట్టి, పొగిడితేనే మీరు అన్నం పెట్టి, పొగిడితేనే మీరు చదివిస్తున్నారా ఏంటి? సో, మనకి మనం వాల్యూస్ ఇచ్చుకోవడం అంటే అదే మరి. మనలో కూడా మనం దేనికి వాల్యూ ఇవ్వాలో దానికివ్వడం మానేసి, దేనికొద్దో దానికిస్తున్నాం. మనస్సుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దానికే వాల్యూ ఇచ్చాం. హృదయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్నసలు పట్టించుకోవడం మానేసాం. విలువలు లేకపోవడం అంటే ఇదేనండి. సో, విలువలతో కూడుకున్న జీవితం. నీ జన్మ ఎక్కడి నుంచో కొట్టుకొనొచ్చింది. ఎన్నో జన్మల నుంచి కొట్టుకొని లోపల నేనని ఘోషిస్తోంది. నన్ను విడుదల చేయరా మా బాబు అని ఆత్మ ఘోషిస్తోంది. ఇంక ఈ శరీర ధ్యాసతో ఉండకు విడుదల చెయ్యని. మీరు వింటే కదా! వింటే హృదయం దగ్గర ఉంటాం. అప్పుడు ఈ శరీర ధ్యాస తగ్గిపోతుంది. ఈ మూర్ఛబిళ్ళ తగ్గిపోతుంది. ఈ గోలలన్నీ తగ్గిపోతాయి. నీకొక స్వేచ్ఛ వస్తుంది. ఏ స్వేచ్ఛ
అనంటే మనస్సుతో గింజులాట తగ్గిపోతుంది. అది స్వేచ్ఛ. కాబట్టి ఆ హృదయ శుద్ధి అనంటే ఇప్పుడు ఒక కర్మ చేస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని మీరు పూజ చేస్తే, అని మీరు భగవంతుడిని ఆశిస్తే తీరతాయి. ఎందుకని? మీరు ఆయనకి విన్నవించుకున్నారు కాబట్టి, ప్రేమమూర్తి, దయామయుడు కాబట్టి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు, ఎంత కష్టపడి ఇలా చెప్తాం. "ఈడ పనుందమ్మా మానేస్తాను." మానేయి అంటాను. ఎందుకు? అంటే మరి నువ్వు అడిగావు నేనేం చేయనండి. ఇంత చెప్పాక గూడా నువ్వు అడుగుతున్నావు. అంటే నువ్వెక్కడున్నావు? మంచి మోహంలో ఉన్నావు. ఇంక నేనిప్పుడు లాగాననుకోండి, నన్నే వదిలేస్తాడు. అరే! ఇంక జాలి మరి ఎలాగా? జన్మ వేస్ట్ అయిపోతుంది ఆడికి పాపం. నా ప్రేమ ఎలా ఉండాలండి? నువ్వు ఎంత వెధవలా అయిపోయినా సరే, నేను లాగుతూ ఉండాలి. ఎన్ని సార్లు నీకు మోహం వచ్చేసినా, నేను మళ్ళీ లాగుతూ ఉండాలి. నీకు ప్రేముంటే, గురువు అర్థమైతే, నీ మోహం తగ్గిపోద్ది. అది అర్థం అవ్వకపోతే, నీ మోహం అలాగే ఉంటుంది. అందుకని ఒక ప్రేమ ఇంకొక ప్రేమని గుర్తించగలుగుతుంది. ఒక మోహం ఇంకొక మోహాన్ని గుర్తిస్తుంది. ఒక చెడ్డవాడు ఇంకో చెడ్డవాడిని గుర్తించగలడు. ఒక మంచివాడు ఇంకో మంచివాడిని గుర్తించగలడు. అందుకు నీకు ఏది ఉందో నువ్వు అదే ఇంపార్టెంట్ అనుకుంటావు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇప్పుడు మీరు చేసే పనుల్లో మనకేదుందో తెలిసిపోతుంది. అబ్బా! ఎంత క్లారిటీగా వచ్చిందండి. ఎందుకని? అర్థమవ్వడానికి అది ఈశ్వరుడు లోపల ఇవ్వకపోతే మీ మీద ప్రేమ ఇదంతా. మీ మీద ప్రేమ లేకపోతే ఈశ్వరుడు లోపల నుంచి పదాలు ఇస్తాడేంటండి? పడతాయా ఏంటి పదాలు? కాబట్టి ఏదైనా కీలకము హృదయం. మీరిది గుర్తుపెట్టుకోవాలి. మరి ముందంతా అందుకే మనస్సు గురించి అంతలా చెప్పాం. చెప్పి ఇక్కడికి రావాల్సొచ్చింది. కాబట్టి మీ కష్టాలు తొలగిపోతాయంటే, అది మీ కర్మ మిమ్మల్ని కృతార్థుల్ని చేస్తుందనుకుంటే, అది కర్మవాదులు మాత్రమే చెప్తారు. కర్మవాదులు వీరంగం అన్నారిక్కడ. అంటే పూజారులో, సిద్ధాంతులో, లేకపోతే పీఠాధిపతులో, లేతే ఎవరో ఉంటారు ఆళ్ళందరూ. ఇగో ఈ ఈ పూజ చేయండి, లేతే ఇది కట్టుకోండి, లేతే ఇలా చేయండి, ఇలా కష్టాలు కాబట్టి మీరు గూడా అలాగే ఉండాలి. హృదయ స్థానం దగ్గరికొచ్చేస్తే మనస్సుతో పని లేదస్సల. మరి మనస్సు లేకుండా పనెలా చేస్తారు? హృదయం నుంచి మనస్సుని నడపడం అంటారు. మనస్సు ఆగమంటే ఆగుతుంది, కదలమంటే కదులుతుంది, పని చేయమంటే చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఆగమంటే ఆగుతుంది. అలాంటి స్థితి ఒకటి ఉందని భగవాన్ చెప్తున్నాడు. అలాంటి స్థితికి మనం వెళ్ళాలనంటే నువ్వు నీ హృదయ స్థానానికి రా అని చెప్తున్నాడు. అందుకే కర్మవాదులు ఎవరైనా ఉంటే కనుక వీరంగం చేస్తారు. నువ్వు ఇది కలిసొస్తుంది, అది కలిసొస్తుందని దానికోసము భగవంతుడిని వాడుకోకూడదు. దానికోసం భగవంతుడు ఎందుకండి? భగవంతుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడు మనకి. అన్నీ అమర్చి ఉంచాడు. నువ్వు అటు ఇటు పెట్టడమే నువ్వు. అన్నీ ఆయన ఇచ్చేసున్నాడు. ఇంక ఊరికే అడుక్కోకూడదు ఆయన్ని. అడిగితే గిడిగితే హైయెస్ట్ అడగాలి. అడిగితే గిడిగితే జన్మరాహిత్యం ఇన్ని జన్మల నుంచి కొట్టుకొచ్చానురా నాయనా! ఇంక నాకు జన్మరాహిత్యం మోక్షం ఇచ్చి నీ దగ్గరికొచ్చే మార్గం జెప్పే అని అవడగాలి కానీ చిల్లర వేషాలు అడుగుతాం ఏంటండి? చిల్లర వేషాలు అడిగితే లోయెస్ట్ ఆలోచన అంటారు. ప్రజ్ఞ అనరు దాన్ని. ప్రజ్ఞ అంటే ఒక హైయెస్ట్ స్థితిలో ఉంటుంది. చిన్న చిన్న ఆట్లికి జారిపోదది. చిన్న చిన్న కష్టాలకో, చిన్న చిన్న మాటలకో, నన్నేమన్నా అనుకుంటారని చెప్పి ఉన్న సత్యాన్ని కూడా మనం కప్పెట్టేసి మాటాడకుండా ఉదాసీనంగా ఉండడం అనేది తమస్సు యొక్క లక్షణం. స్వార్థం యొక్క లక్షణం అదంతా. కాబట్టి మనం మన జీవితాన్ని జాగ్రత్తగా ఆచితూచి నడపమన్నారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల. మళ్ళీ మళ్ళీ జన్మకొస్తావేంటండి? ఆ! మళ్ళీ మళ్ళీ జన్మకి రావాలనంటే మనస్సుతో మమేకమైన వాడు మళ్ళీ మళ్ళీ జన్మకొస్తాడు. ఆ మనస్సు వెంట పరిగెబెట్టేవాడు ఎందుకని? మనస్సులో శరీర ధ్యాస ఇచ్చేసాం. ఇచ్చేసినప్పుడు అది దాని వైపే పరుగుపెడతది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి హృదయ స్థానంలో కూర్చోబెట్టాలి. అది ఈ పద్యం. కాబట్టి
మామూలుగా మనం బ్రతుకుతూ ఉంటే సామాన్య జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాలుగా నాకీ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, నా కర్మ ఇలా కాలిపోయింది, ఇలా అవుతుంది, అలా అవుతుంది, ఈ కర్మ చేస్తే ఇలా అవుతావు, ఆ కర్మ చేస్తే ఎలా అవుతావు, ఇవన్నీ లోకంలో బోలెడు తట్టెడున్నాయి. ఉంటే ఎటు వెళ్ళాలి అని మీరనుకుంటే కనుక, ఈ లోక వ్యవహారం చూసినప్పుడు అటు వెళ్ళాలనిపిస్తుంది. మహాత్ముల్ని చూసినప్పుడు మహాత్ములు ఎటు వెళ్లారో మనకు తెలుసు. అందుకని నెమ్మదిగా లోకానికి సంబంధించినవి నెమ్మదిగా తగ్గించుకుంటూ ఫస్ట్ అవసరానికొక్కటే పని చేస్తాను. ఏ అవసరం? అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటే దానికే చేస్తాను. మిగతాదంతా దైవానికి ఇచ్చేస్తాను. దైవానికి ఎందుకండి పని లేదా ఏంటి? ఆయనేమన్నా మీ కాలం కావాలా ఏంటి? కాదు. దైవం వైపుకి నా జర్నీకి నేను ఏర్పాటు చేసుకుంటాను అనే పరిస్థితి రావాలి. అది చాలా కష్టం. మీరు గమనిస్తే మీకే తెలిసిపోతుంది. ఎక్కడ ప్రతిసారి లొంగిపోతానే ఉంటాం. నాట్ ఈజీ. మీరేమంటారు? నేను ఈ చదువు చదివాను, ఆ చదువు చదివాను, మంచి జాబ్ చేస్తున్నాను అని అంటారు. అది లోక వ్యవహారం. నా వ్యవహారంలో అయితే కనుక మీ భుజం మీద ఒక్కటైనా నేను మోయగలిగితే, ఒక్కటైనా తీయగలిగితే చాలు. ఎందుకని? అంటే పాపం పిల్లలు చూడండి స్కూలుకెళ్తుంటే బ్యాగ్ బరువయిపోయిందనుకోండి, మీరేం జేస్తారు? మర్నాడు వేస్ట్ ఏమన్నా పెట్టేసుకున్నాడేమో ఎందుకంత బరువని తీసి మీరే సర్దుతారు. లేతే వాడినడుగుతారు. "నువ్వు సర్దుకో బరువు ఎక్కువైపోతుంది మోయలేరని" చెప్పి. అలా మేము గూడా కొంచెం సర్దుబాటు కొన్ని మూటలు దించాలని. దించితే కొంచెం తేలిగ్గా జన్మకెళ్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండోయ్. అలా కాకపోతే కనుక ఇంకో బరువు, ఇంకో బరువు, ఇంకో బరువు వేసుకుంటారు. ఇప్పుడు వేసుకోవడం అలవాటు పడిపోయారు. మోయడానికి అలవాటు పడిపోయారు. తీయడానికి ఇష్టపడట్లేదు. ఇదేం ప్రారంధం చూడండి. పూర్వం అయితే కనుక తీయడానికి ఇష్టపడ్డారు కాబట్టి గురువులు వెంట పడి తీసుకోవడానికి శిష్యులు గురువులు వెంట తెలియచేయాల్సొస్తాంది. దించుకోరా నాయనా నువ్వు అని తెలియచేయాల్సొస్తుంది. అలాగే మనస్సు ఎంత బరువనేది మీకు తెలియాలి. తెలిస్తే నాకీ కష్టం ఎందుకొచ్చింది అని అనరు. ఓకే. ఈ ప్రారబ్ధం కరుగుతోంది. ఈ ప్రారబ్ధం కరుగుతుందని సంతోషించి ఆగిపోకూడదు. కొత్త ప్రారబ్ధం నేను చేసుకోకుండా ఎలా ఉండాలి? ఇది గూడా మీరు చూసుకోవాలి. ఓకే. అది అడుసు తొక్కనేల కాలు కడగనేల అంటే. ప్రతిసారి అదే చేయకూడదు. ఒక మూట దించావు. ఇంకో మూట ఎత్తుకోకుండా ఉంటాను. అక్కడ స్టాప్ చేస్తే ఉన్న మూటలన్నీ తగ్గిపోతాయి. మీరిది పెట్టుకోవాలి. సో, వాడుక భాషలో చెప్పాల్సొస్తుంది మీరు గుర్తుపెట్టుకుంటారని. ప్రారబ్ధము అన్నది మూట. ఆళ్ళ సంచితము అన్నారు. నేనైతే సంచి అంటాను. ఎందుకని? మీరు కనీసం గుర్తొస్తా ఉంటుంది. బ్యాగులు మోస్తా ఉంటారు కదా! మోసినప్పుడల్లా నా బ్యాగేజ్ ఒకటుందని మీకు తెలుస్తుంది. నా బ్యాగేజ్ ఒకటుంది. మీరు మోయకుండా ట్రాలీ ఇచ్చేసారండి. అంటే భోగాన్ని ఒకటి అలవాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్మ ఇంత మోస్తున్నప్పుడు దాంట్లో ఈ కర్మకి మన తమస్సు, మన రజస్సు, సత్వగుణం కూడా గుణమే. యాడ్ అయితే కర్మ పెరుగుతుంది. మరి ఏమవ్వాలండి? గుణాతీత స్థితికైతే కర్మ ప్రారబ్ధం అవ్వదు. వర్క్ జరుగుతుంది. కర్మయోగం అవుతుంది. మరి గుణాతీత స్థితికి వెళ్ళాలంటే నువ్వు మళ్ళీ బ్యాక్ నీ దగ్గరికొచ్చేయాలి. నీ దగ్గరికొచ్చేస్తే మరి దానికి మెడిసిన్ ఏంటండి? అనంటే ప్రేమ, 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 ప్రేమ. ఈ ప్రపంచం అంతా ప్రేమ మీదే నడుస్తుంది. ఇంకో దాని మీద నడవట్లేదు. మరి నేను అందులోనే ఉన్నాను. మళ్ళీ తిరిగివ్వాలి కదండీ! తిరిగివ్వపోతే మళ్ళీ రుణం అన్నారు. కాబట్టి నేను తిరిగివ్వాలనంటే నా నా లోపల నాకు ఒప్పుకోవట్లేదు. అది కాలిక్యులేట్ చేస్తుంది. లోభం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం జెప్పాను. సో, దాంట్లో మూడోది లోభం. ముందు కోరిక. కోరిక నుంచి క్రోధం. క్రోధం అంటే ఎమోషనల్స్.
ఆ తర్వాత లోభం. లోభం నుంచి ఈ కోరిక ఇంకా హైయెస్ట్ అవుతుంది. మోహం. మోహం ఎక్కడి నుంచొస్తుంది? ఈ ఈ ఈటన్నింటి నుంచే మోహం వచ్చింది. మోహం వస్తే మదం, నేను, మాత్సర్యం నాది. అయిపోయిందండి. ఈ ఇయన్నీ ఒకటి మంచం కూడా ఒకటి పట్టుకొని లాగారనుకోండి, మిగతా 3 వస్తాయి. అలా ఈ 6 అరిషడ్ వర్గాల్లో ఓటుంటే చాలు. అన్నీ ఉంటే, అన్నీ ఉంటే మా తిప్పలుంటాయి. శ్రీ అయ్యో! అన్నీ ఉంటే మా తిప్పలు. ఓకే. కదండీ! ఇప్పుడు పిల్లోడికి అన్నీ ఉన్నాయనుకోండి, తల్లి ఎంత కష్టపడుతుందండి. మేము గూడా అంతే. మీరేమనుకుంటున్నారు? మేము పెద్దోళ్ళం అనుకుంటున్నారు. మేమేమనుకుంటున్నాం? అరే! ఈ పిల్లలు అనుకుంటున్నాం. కాబట్టి సో, ఈ 6 తీయాలి. తీయాలంటే నువ్వక్కడికి పోవాలి హృదయం దగ్గరికి. లోకంలో కర్మవాదులు రకరకాలుగా మాట్లాడతారు కనుక, అధిక బలం కావాలంటే ఈ కర్మ, ఆ కర్మ, లోక ప్రియత్వము ఇవన్నీ ఉన్నాయి. వాస్తవంలో మన కష్టాలన్నీ మానస కల్పితాలే. అజ్ఞానం నుంచి పుట్టే కల్పనలు. వీటిని త్రోసిపుచ్చితే కష్టాలుండవు. సాధారణంగా మనకు మనమే కష్టాల్ని కల్పించుకుంటూ ఉంటాము. ఏ కష్టానికైనా మూలము నా కోరికో, నా మోహమో, నా వ్యామోహమో, నా అహంకారమో ఇవే ఉంటాయి. నా మదం, నా మాత్సర్యం ఇవే ఉంటాయి. మీరిది గుర్తుపెట్టుకోవాలి. 6 అరిషడ్ వర్గాలు మీ కష్టాలకి అన్నింటికి ఈ 6 అరిషడ్ వర్గాలు ఉంటాయి. సో, ఈ 6 అరిషడ్ వర్గాలు మరి ప్రారబ్ధం అనకూడదు. మరి 6 అరిషడ్ వర్గాల నుంచే ఆ ప్రారబ్ధం గూడా తెచ్చుకున్నావు. అది గూడా ఇందులోనే కలిసిపోతుంది. కాబట్టి సరే పోనీ ప్రారబ్ధం తెచ్చుకున్నావు. ఇప్పుడు తెలుసుకున్నావు కదండీ! తెలుసుకున్నప్పుడైనా మళ్ళీ కొత్త ప్రారబ్ధం చేయకుండా ఉండు. కదండీ! నాకేం తెలుసు? అని ఎంత అమాయకంగా నాకు తెలీదు, తెలీదు అంటావు. తెలిసింది పోనీ తెలుసుకున్నావు. లేతే నా దగ్గరే ఉంటారు జనాలు. ఎన్ని సంవత్సరాలు సూరు పట్టుకుని వేళ్ళాడినట్టు నన్నే పట్టుకుని వేళ్ళాడతారు. వేళ్ళాడుతూ సచ్చినా వదలరు. వదిలించడానికి నా తిప్పలు. పారిపోవడానికి వాళ్ళ తిప్పలు. ఇలాగే ఉంటుంది. ఎందుకనంటే వాసన ఎప్పుడైతే మనం కెలుకుతామో దాన్ని తాకి వెళ్తున్నప్పుడు వాడు తట్టుకోలేక మళ్ళీ అటే పోతాడు. చాలా కష్టమండోయ్! కాబట్టి మీరు కూడా అదే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా నెత్తి నోరు బాదుకుంటాం. మీరు వినరు. నేను ఫోటోలోకెళ్ళిపోయాక అప్పుడు వింటారు. అమ్మ చెప్పింది మాకు అని చెప్పి. అప్పుడు దన్నాలు పెడతారు. నేనేమంటానంటే పోన్లే అప్పుడైనా తెలుసుకుంటారు. నేను అక్కడి నుంచే నీ సంగతి చెప్పానురా విన్నావా అని అప్పుడు కూడా అంటాను. అప్పుడు కూడా అంటా. నువ్వు విన్నావా? పోన్లే ఇప్పుడైనా తెలుసుకున్నావా అని అప్పుడు సంతోషపడతాను. ఓకే. ఎక్కడికి పోతామండి? ఎక్కడ పోతాం? శరీరమే పోతది. చాలా కష్టం. కాబట్టి లోక ప్రియత్వం కోసం మనం చేసే పనులు ఏవైతే ఉన్నావో అవన్నీ మన కష్టాలు. అందుకే వ్యక్తి భావన తీసేస్తే నీకసలు కష్టం లేదు. గట్స్ ఒస్తాయి. నన్నడుగుతారు అందరూ. "మీకెలా వచ్చినియి ఇన్ని గట్స్" అని. వ్యక్తి భావన తీసేయరా నాయన. తీసేస్తే బోలెడు గట్స్ ఒస్తాయి. ఎవడుంటాడో, ఎవడుండడో, ఎవడు చేస్తాడు, ఎవడు చేయడు ఏది చూడను నేను. ఎందుకు? అంటే ఒద్దు, ఒద్దు. నాతో పాటు జర్నీ చేస్తే చేస్తారు. చెయ్యకపోతే మానేస్తారు. నేను జేసుకునేది నేను జేసుకున్నా. నేను చేయలేకపోతే గనక ఈశ్వరుడికో దండం పెట్టేసి నాకొద్దు నాయన ఇంకా ఆపేయి ఈ పనులు నాకని చెప్పేస్తా. చెప్పేయగలిగే కెపాసిటీ నాకుందని నా నా పొగరు. ఎందుకని? దయామయుడు కదా! ఆయన తప్పనిసరిగా దయామయుడు కాబట్టి ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం. ఓకే. కాబట్టి మానస కల్పితాలేవైతే ఉన్నాయో అవి కష్టాలు. అందుకే ఒక స్వేచ్ఛ. ఈరోజు ఇది వదిలేయాలంటే వదిలేయగలగాలి. దేన్నైనా సరే. అది ఆస్తా, డబ్బా, వ్యక్తిభావం లేకపోతే, పిల్లలా, లేకపోతే ఆశ్రమాలా, గురువు పోస్ట్‌లా లేతే ఏదైనా సరే. ఏదైనా వదిలేసేంత స్వేచ్ఛ మనం ఉంచుకోవాలి అనంటే, తప్పనిసరిగా మనస్సులో మనం ఇరుక్కోకుండా ఉండాలి. అజ్ఞానం ఇదంతా మనస్సులో మనం ఇరుక్కోవడం అజ్ఞానం కాబట్టి దాన్ని త్రోసిపుచ్చి కల్పనలు ఇవన్నీ త్రోసిపుచ్చేస్తే కనుక మనం చాలా స్వేచ్ఛగా, చాలా గట్స్ తోటి అసల నీకెదురే లేదండి అసల. నీకెదురే లేదు.
సంకల్పాలుండవు అప్పుడు. సంకల్పాలేముండవు. ఆత్మ నుంచొచ్చే శక్తి ద్వారా ఏది అనుకుంటే అది జరుగుతుంది. మహాత్ములందరూ ఎలా పనులు చేస్తారండి? ఎలా చేస్తున్నారు? అడవిలోకి చూస్తే తెలుస్తుంది ఎలా చేస్తున్నారు వాళ్ళసల. ఎలా చేస్తున్నారు? ఎక్కడ నేనున్నాను ఒక్క సంకల్పంతో లాక్కుపోయారు నన్ను. అంతే ఉంటుంది. ఎలా చేస్తున్నారండి? సో, కాబట్టి ఎలాంటి శక్తి ఉంది ఈ ఆత్మస్థితిలో అనేది మనకు తెలియాలి. తెలిస్తే మీరు పట్టుకోగలుగుతారు. ఆ తెలియచేయడానికే తిప్పలన్నీ. తెలిస్తే పట్టుకుంటారు. ఆత్మగా ప్రతీదీ కూడా అక్కడి నుంచే పుట్టింది, అక్కడి నుంచే వచ్చింది, అక్కడి నుంచే ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి అనంటే హృదయ స్థానం వైపు మీరు వచ్చేయాలి. అయితే ఇది ఇంతవరకు ఎందుకు చెప్పేసానంటే, మీకు అక్కడి వరకు చెప్తే, అక్కడి నుంచి ఆ హృదయ స్థానం నుంచి మనం ఏం చేయొచ్చో ప్రతీదీ విడగొడతామండి ఇప్పుడు. ప్రతీదీ, ప్రతి చిన్నది విడగొడతానే ఉంటాను. అంటే ఒక్కొక్క సబ్జెక్టు లోపల ఈ 6 అరిషడ్ వర్గాల సబ్జెక్టులన్నీ విడగొడతాను. విడగొడితే మీకు కెలికినట్టు ఉంటుంది. చాలా అసహ్యంగా మా మా జీవితాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది. దానికి ఊరికే ఒయ్యారాలు పోకూడదు. నేనెలా తీసుకోవాలని ఉండాలి. అమ్మ బాధొచ్చేస్తుందమ్మా చెప్తుంటే. ఇయన్నీ ఎప్పుడు తీస్తాను? తీస్తానంటారా? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లో లేదు. ఇలాంటి వయ్యారాలు పోకూడదు. ఓకే. అలా కాకుండా మళ్ళీ నేను ఇదివరకైతే సర్దేదాన్ని. ఇప్పుడు సర్దను. తిడతానిప్పుడు. ఇప్పుడు సర్దనింక. నీ చేతులు భగవానుడడిగారు. సాధన చాలా కష్టం అని. ఎంత కష్టం అనుకుంటావో అంత సులువు. ఎందుకని? ఈ క్షణం నువ్వన్నీ వదిలేస్తే సాధనేముందండి ఇంకా? సాధనేముంది? అంటే అన్నీ వదిలేయడం అంటే ఏం చేయమంటారు? లోపల నీ మనస్థితిలో ఉన్న అన్ని రకాల కామ క్రోధాలు అన్నీ వదిలేస్తే సరిపోతుంది. చాలా ఈజీ సాధన.